హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ మసాలా మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు నార్మల్గా తినే మ్యాగీ కాకుండా ఇలా ఎగ్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లో 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ పాటు సిమ్లో పెట్టేసి అలా వదిలేయాలి. ఇలా 1 నిమిషం పాటు వదిలేయటం వల్ల అడుగున గట్టిపడి మనం వీటిని ఎగ్ పీసెస్ లాగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు వీటిని బ్రేక్ చేసుకొని పీసెస్ లాగా చేసుకుందాం. వీటిలో కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే 2 బీన్స్ కట్ చేసి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మరో నిమిషం పాటు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ పోస్తున్నాను. ఇది దాదాపుగా 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి రోలింగ్ బాయిల్ అయినంత వరకు ఉడికించుకొని దీనిలో మ్యాగీ ప్యాకెట్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నూడిల్స్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ నూడిల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఆ ప్యాకెట్స్లో మసాలా ఇస్తారు కదా నూడిల్స్లో, ఆ ప్యాకెట్స్ కట్ చేసి వేసుకోవాలి. 2 ప్యాకెట్స్. మసాలా ప్యాకెట్స్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి 2 మినిట్స్ పాటు. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ దీంట్లో వేసేయాలి. వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మొత్తం మసాలా అంతా ఎగ్స్కి పట్టే విధంగా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదండి, అందరూ ఇష్టంగా తింటారు వీటిని. మీరు కూడా ఒకసారి ఇలా ఎగ్ నూడిల్స్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.